హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ హిందీ 4th లెసన్ కణ్ కా అధికారి ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూడబోతున్నాము. దీనికి ప్రీవియస్ లెసన్స్ అలాగే వాటికి సంబంధించిన నోట్స్ వీడియోస్ అన్ని మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయొచ్చు. వాటి లింక్స్ కూడా నేను వీలైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే 10th క్లాస్కి సంబంధించినటువంటి పబ్లిక్ మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది, అది కూడా ఒక డీటెయిల్డ్ వీడియో అనేది లైవ్ సెషన్ కండక్ట్ చేసి మేము వీడియో పోస్ట్ చేస్తున్నాము. సో దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది కూడా మీరు చూడొచ్చు, హెల్ప్ అవుతుంది మీకు. ఈరోజు అయితే కణ్ కా అధికారి చూద్దాము. సో కణ్ కా అధికారి, హర్ ఏ కణ్ కా మతలబ్ ప్రకృతి మే జో భీ హై ఉస్కా అధికారి. అంటే ఇక్కడ కణ్ అంటే ఏంటి, ప్రతి అణువు యొక్క అధికారి ఎవరు అంటే ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి అణువు యొక్క అధికారి ఎవరు, దాని హక్కు ఎవరికి ఉంటుంది అనే దాని గురించి ఇందులో మనం మాట్లాడుకుంటాము. అయితే సో ఇదొక పోయం కాబట్టి ఈ పోయంని రాసినటువంటి కవి ఎవరు, డాక్టర్ రామ్ధారి సింహ్ దినకర్. ముందు ఆయన గురించి తెలుసుకుందాం. తో కవి పరిచయ देखिए, रामधारी सिंह दिनकर. डॉक्टर रामधारी सिंह दिनकर हिंदी के प्रसिद्ध कवियों में से एक हैं. उनका जन्म सन 1908 में बिहार के मुंगेर जिले के सिमरिया गांव में हुआ तथा निधन सन 1974 में हुआ. इन्हें हिंदी का राष्ट्र कवि भी कहा जाता है. उर्वशी कृति के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया. रेणुका, कुरुक्षेत्र, रश्मिरथी, परशुराम की प्रतिज्ञा, रसवंती आदि इनकी प्रमुख रचनाएं हैं. అయితే రామ్ధారి సింహ్ దినకర్ గారు చాలా ప్రసిద్ధి చెందినటువంటి హిందీ కవులలో ఒకరుగా చెప్పుకోవచ్చు మనం. సో అలాగే ఆయన 1908లో బీహార్కి చెందినటువంటి ముంగేర్ జిల్లాలో సిమరియా అనేటువంటి గ్రామంలో జన్మించారు. అలాగే 1974లో ఆయన చనిపోవడం జరిగింది. సో ఆయన్ని హిందీ రాష్ట్ర కవిగా పిలుస్తారు. ఉర్వశి అనేటువంటి రచనకు గాను ఆయనకి జ్ఞానపీఠ్ అవార్డు వచ్చింది. అలాగే రేణుక, కురుక్షేత్ర, రశ్మిరథి, పరశురాంకి ప్రతిజ్ఞ, రసవంతి ఇవన్నీ కూడా ఆయన రాసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి రచనలు అన్నమాట. అయితే ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఉన్ముఖీకరణలో చూడండి, సూత్ కాతతే థే గాంధీజీ, కపడా బుनते थे, चुनते थे अनाज के कंकर, चक्की पीसते थे, ऐसा था उनका आश्रम, गांधी जी के लिए पूजा के समान था श्रम. సో ఇక్కడ గాంధీ గారి గురించి ఒక 4 లైన్స్ ఇవ్వడం జరిగింది. గాంధీ గారు తన ఆశ్రమంలో ఎలా ఉండేవారు, సో నూలు వడికేవారు, బట్టలు స్వయంగా తయారు చేసుకునేవారు, అలాగే ధాన్యంలోని రాళ్లని ఆయన స్వయంగా తన చేతితో తనే ఏరేవారు, అలాగే తిరగలితో పిండిని తయారు చేసుకుని అంటే తన పనులన్నీ స్వయంగా తనే చేసుకునేవారు. ఇప్పుడు గాంధీ గారు అడిగితే ఆశ్రమంలో ఎవరు చేసి పెట్టరండి, ఆయనకి ఎవరైనా చేసిస్తారు. కానీ తన పనులు ఎవరికి చెప్పేవారు కాదు, ఆయన స్వయంగా చేసుకునేవాళ్ళు. అంటే శ్రమని నమ్ముకునేవారు గాంధీ గారు. సో శ్రమని ఒక దైవంగా కొలిచేవారు. సో కాబట్టి ఇక్కడ కూడా శ్రామికుల గురించి, శ్రమించే వ్యక్తుల గురించి మనం ఈ పాఠంలో చెప్పుకోబోతున్నాము. సో దీనికి సంబంధించి ఇక్కడ 3 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఉన్ముఖీకరణలో. అలాగే उद्देश्य చూసుకున్నట్లయితే सामाजिक काव्य सृजन की प्रेरणा के साथ साथ छात्रों में समाज कल्याण व उदारता की भावना का विकास करना और उन्हें श्रम का महत्व बताकर उसके पथ पर आगे बढ़ने की प्रेरणा देना इस पाठ का उद्देश्य है. శ్రమ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం, సో ఆ మార్గంలో అందరూ నడిచేలాగా ప్రేరేపించడమే ఈ లెసన్ యొక్క ఉద్దేశం. అలాగే విధా చూసుకున్నట్లయితే కవిత అని మనం ముందే చెప్పుకున్నాము. సో ఇందులో రామ్ధారి సింహ్ దినకర్ గారు ఇందులో రాయడం జరిగింది. సో ఈ రచనని కురుక్షేత్ర నుంచి తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసినట్లయితే విషయ ప్రవేశకు వచ్చేస్తే మెహనత్ హీ సఫలతా की कुंजी है. मेहनत करने वाला व्यक्ति कभी नहीं हारता, वह हमेशा सफल होता है, क्योंकि काल्पनिक जगत को साकार रूप देने वाला वही है. इसके कण के पीछे उसी का श्रम है, इसलिए वही कण का अधिकारी है. సో అయితే మనము శ్రమించకపోతే, కష్టపడకపోతే సక్సెస్ అనేది రాదు. సో విజయానికి మనకు కావాల్సింది ఏంటి, శ్రమ. సో అలా శ్రమించే వ్యక్తి ఎప్పుడూ కూడా ఓడిపోడు, తనని ఎప్పుడు మనం ముందుంచాలి. సో కలలు కంటారు, అందరూ కంటారు. ఆ కలల్ని సాకారం చేసుకోగలిగింది ఎవరు, ఎవరైతే శ్రమిస్తారో, కష్టపడతారో, ఆ లక్ష్యాన్ని చేరడానికి ఎవరైతే దాని వంతు కృషి చేస్తారో వాళ్ళు మాత్రమే ఆ కలల్ని నెరవేర్చుకోగలరు. సో అలాంటి వాళ్ళు ఈ ప్రకృతి యొక్క ప్రతి అణువు మీద హక్కున్న వాళ్ళు, అధికారం ఉన్న వాళ్ళు అని చెప్పేసి పోయంలో చెప్పడం జరుగుతుంది. సో పోయం అయితే చూద్దాం మనము. एक मनुज संचित करता है अर्ध पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के छल से.
एक मनुज संचित करता है अर्ध पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के छल से। नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है, जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभतल है। नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है, जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभतल है। जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो, विजीत प्रकृति से पहले उसको सुख पाने दो। जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो, विजीत प्रकृति से पहले उसको सुख पाने दो। जो कुछ न्यस्त प्रकृति में है वह मनुज मात्र का धन है, धर्मराज उसके कण कण का अधिकारी जन जन है। जो कुछ न्यस्त प्रकृति में है वह मनुज मात्र का धन है, धर्मराज उसके कण कण का अधिकारी जन जन है। धर्मराज उसके कण कण का अधिकारी जन जन है। సో చూసారా, రామ్ధారి సింహ్ దినకర్ గారు శ్రమికులు అంటే శ్రమించే వారి గురించి ఈ పోయంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. సో ఏం చెప్తున్నారు, ఏక్ మనుజ్ సంచిత కర్తా హై అర్థ పాప్ కే బల్ సే. तो एक मनुष्य क्या करता है, संचित करता है, इकट्ठा करता है. क्या इकट्ठा करता है, अर्थ. अर्थ माने धन दौलत, ये सब कुछ పాప్ కే బల్ సే ఇకట్టా కర్తా హై. ఒక మనిషి ఏం చేస్తాడు, ఎన్నో పాపాలు చేసి ధనాన్ని కూడబెడతాడు, సంపాదిస్తాడు, పోగు చేస్తాడు. और भोगता उसे दूसरा भाग्यवाद के छल से. అలా పోగు చేసిన దాన్ని ఇంకొకడు ఏం చేస్తాడు, అదృష్టమనో భాగ్యమనో దాన్ని ఆ ముసుగులో అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఒక మనిషి పాపాలు చేసి సంపాదించి కూడబెట్టిన దాన్ని ఇంకొకడు అదృష్టం అనేటువంటి ముసుగుతో దాన్ని ఆస్వాదిస్తూ దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. నర సమాజ్ కా భాగ్య ఏక్ హై, వహ శ్రమ వహ భుజబల్ హై. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, సమాజం అంటే మానవ సమాజం యొక్క భాగ్యం ఏంటి అంటే నిజానికి తను సంపాదించినటువంటి సంపద కాదు, తను చేసేటువంటి శ్రమ, పడేటువంటి కష్టం. జిస్కే సమ్ముఖ ఝుకి హుయి పృథ్వీ వినీత్ నభతల్ హై. ఆ శ్రమ కష్టం వెనకాల దాని మనిషి పడేటువంటి ఆ శ్రమ కష్టం ముందు సో పృథ్వీ నభ్ అంటే భూమి ఆకాశాలు కూడా తల వంచేసుకుంటాయి. భూమి ఆకాశాలు కూడా తల వంచుతాయి. ఎవరి ముందు తల వంచుతాయి, శ్రమ భుజబలం అంటే మనిషి చేసేటువంటి కష్టము, శ్రమ పరిశ్రమ, తను పడేటువంటి దాని వెనకాల ఎంతో ఇది ఉంటుంది. సో దాని ముందు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఆఖరికి భూమి ఆకాశాలు కూడా తల ఉంచుకోవాల్సిందే. జిస్నే శ్రమజల్ దియా ఉసే పీఛే మత్ రహ జానే దో. శ్రమజల్ అంటే ఏంటి, చెమట. శ్రమించడం వల్ల వచ్చేటువంటి నీరేంటి, మన శరీరం పైన చెమట. సో ఎవరైతే చెమటోడుస్తున్నారో, చెమటోడ్చి పనిచేస్తున్నారో వాళ్ళని వెనకాలే ఉంచేయొద్దు. పీఛే మత్ రహ జానే దో, వాళ్ళని ఎప్పుడూ కూడా మనము వెనకాల ఉంచకూడదు. విజీత్ ప్రకృతి సే పహలే ఉస్కో సుఖ పానే దో. సో అంటే ఈ ప్రకృతిలో అన్నిటికంటే ముందుగా సుఖాన్ని అనుభవించాల్సిన హక్కు ఎవరికైనా ఉంది అంటే అది ఎవరైతే చెమటోడ్చి కష్టపడుతున్నారో అటువంటి శ్రామికులకే ఉంది. వాళ్ళని ముందుగా ఈ సుఖాలని పొందేటువంటి హక్కు అధికారం వాళ్ళకే ఉంది. జో కుచ్ న్యస్త ప్రకృతి మే హై వహ మనుజ్ మాత్ర కా ధన్ హై. సో ఏదైతే ఈ ప్రకృతిలో లభించేటువంటి సంపద అంతా ఉందో అది ఎవరిది అంటే మనుషులదే. ధర్మరాజు ఉసుకే కణ కణ కా అధికారి జన జన హై. సో దాని అణువు పైన కూడాను అధికారం ఎవరికైనా ఉంది అంటే మనుషులకి. అది కూడా ఎలాంటి మనుషులకి ఉంది, కేవలం కష్టించే వాళ్ళకి మాత్రమే ఉంది, పరిశ్రమించే వాళ్ళకి మాత్రమే ఉంది. ఎవరైతే చెమటోడ్చి పనిచేస్తున్నారో అటువంటి శ్రామికులకి మాత్రమే ఉంది. కాబట్టి వాళ్ళని మనం ముందుంచాలి. ఏదైనా పొందేటువంటి హక్కు అధికారం వాళ్ళకే ఉంది. तो कण कण का अधिकारी कौन है, यहाँ पर श्रामिक है, श्रम करने वाला है అని చెప్పేసి రామ్ధారి సింహ్ దినకర్ గారు ఈ పోయంలో చాలా చక్కగా చెప్పడం జరిగింది. సో ఇది కణ్ కణ్ కా అధికారి అనేటువంటి లెసన్.
సో ఐ హోప్ మీ అందరికీ ఈ పోయం అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మనకి నోట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, లెసన్ బ్యాక్ సైడ్ ఉన్న గ్రామర్ ఇదంతా నెక్స్ట్ వీడియోలో వస్తుంది అనమాట. సో ఈ పోయంకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు హెల్ప్ అవుతున్నాయి, నచ్చుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది మీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారానేనండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వీడియో ఇంకొంతమందికి మనకి యూట్యూబ్ చూపిస్తుంది అనమాట. ఇంకొంతమందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, మీరు ఒక్క లైక్ నొక్కడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇవన్నీ కూడాను. సో ఓకే, ఐ హోప్ మీ అందరికీ మా రిక్వెస్ట్ కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.